మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, దేవి నవరాత్రుల్లో భాగంగా మనకి 10వ రోజు చేసుకోవాల్సిన పూజా విధానం, నైవేద్యాలు, అలాగే అలంకరణ వివరాలు తెలియజేయగలరండి? మనకి మహిషాసురమర్ధిని అమ్మవారి అలంకరణ. అమ్మవారు మొత్తం కూడా మనకు విజయవాడ మొత్తం అమ్మవారు మహిషాసురమర్ధినిగానే ఉంది. అసలు అలంకరణలో మనకు అర్థం కాదు, కానీ కింద మహిషం ఉంటుంది, అంటే దున్నపోతు. అలా అమ్మవారు ఉంటుంది. వంగపండు రంగుతో ఉన్నటువంటి చీర వంగపండు అంటే వంకాయ కలర్, వంగపండు కలర్, వంకాయ కూర, వంకాయలు ఉంటాయి కదా, వంకాయ కలర్. తర్వాత అల్లంగారెలు చేయాలి. మహిషాసురమర్ధిని అంటే మనలో మహిషము, అహంకారపూరితమైనటువంటి ఏదైతే ఉందో, ఆడంబరాలకు బాగా పోతాము, అటువంటి మనస్తత్వాన్ని తీసేస్తుంది అమ్మవారు. గొడ్డుబోత్తనం అంటాం కదా, అట్లాంటివన్నీ తీసేస్తుంది. గొడ్డులా చాకరీ చేస్తున్నాడు వాడు అని తిట్టడం, చేయటం, ఇట్లా చేస్తాం కదా. అలా అంటే మన మనస్సులో ఉన్నటువంటి రజోగుణ, తమో గుణాలు మొత్తం కూడా తీసేస్తుంది. సత్వగుణంతో ఉంచుతుంది అమ్మవారు. ఎక్కడ ఆడంబరాలకు పోకుండా, అహంకారపూరితమైన వ్యవహారాలు చేయకుండా, ఇక ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడి చేసి, వాళ్ళ మీద వీళ్ళ మీద పోటీలు పడి వాళ్ళు యుద్ధాలు చేసేట్టుగా కొట్టుకొని చేసి, అలాంటివి చేయకుండా మనం శరీరాన్ని చక్కగా తీర్చిదిద్దుతుంది, మన బుద్ధిని తీర్చిదిద్దుతుంది. ఇది అమ్మవారు చేసే పని. మహిషము అంటే ఒక దున్నపోతు తనము, దానికి ఏమో అంటారు, దున్నపోతు మీద వానబడ్డట్టే అని, వాడికి ఏం పట్టదురా అని అంటారు. దున్నపోతు మీద వానబడితే కురుస్తున్నా కానీ అట్లనే చెలించకుండా ఉంటుంది అని. మనం ఎన్ని తిట్టినా వాడికి పట్టదు, ఎన్ని కొట్టినా వాడికి పట్టదు, ఎంత చెప్పినా వాడికి ఎక్కదు. అలాంటి తనం తీసేస్తుంది. ఏది చెప్పినా మనసుకు పట్టించుకొని చక్కగా నాన్న దేవుడి దండం పెట్టుకో, మనసుకు పట్టాలి. దేవుడి దండం పెట్టండి, వాడు చెప్పి చెప్తాడు, మనకెందుకు ఈ దేవుళ్ళు ఏంది, ఇదేంది, ఇలాంటి పోకడలు లేకుండా ఏది మన మంచికి చెప్తున్నారో విని దాన్ని ఆకలింపు చేసుకొని, అంటే దాన్ని ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పేదంతా మన మంచికే కదా, గురువులు చెప్పినా, మన తల్లిదండ్రులు చెప్పినా, ఎవరు చెప్పినా కానీ మన మంచికే కదా. అది కూడా వినని తనం ఏదైతే ఉంటుందో చూశారు, అదంతా పోయేటట్టుగా చేస్తుంది మహిషాసురమర్ధిని అంటే. అదంతా అటువంటి దాన్ని లేకుండా చేసి అమ్మవారు మన జీవితాన్ని సస్యశ్యామలంగా ఉంచేటువంటి అమ్మవారు. అది ఓం శ్రీ మహిషాసురమర్ధిన్యే నమః అని చెప్పేసి అమ్మవారిని ధ్యానిస్తూ ఆ రోజు కనుక చేసినట్లయితే తప్పకుండా మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి అహంకారపూరితంగా ఉన్నటువంటి వ్యవహారాలని అమ్మవారు తీసివేసి, ఎవరు ఏది చెప్పినా వింటూ, అంటే ధర్మంగా చెప్పేది, అట్లనే అధర్మాన్ని చెప్తే వింటాం కాదు, ధర్మంగా ఏది చెప్పినా వింటూ మన ధర్మ మార్గంలో మనల్ని నడిపించేట్లుగా చేసి మనల్ని ఉద్ధరింపజేసేది మహిషాసురమర్ధిని. అందుకే ఆ అమ్మవారికి ఆ అలంకరణ, ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారు ఆ రూపంలో ఆ విధమైనటువంటి వ్యవహారాలన్నీ తీసేసి ఉద్ధరిస్తుంది మనల్ని. అందుకని మహిషాసురమర్ధిని అవతారం చాలా మన జీవితాన్ని బాగు చేసే అవతారాల్లో ఇది ఒక ప్రత్యేకమైన అవతారం. ఆ తనం ఈ ప్రస్తుత కలి ప్రభావం వల్ల మనందరి మీద పడుతూ ఉంది. అందుకని అమ్మవారి ఆశీస్సులు ఉండి అది లేకుండా, కలి ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్త వహించవచ్చు. ఈ రోజు తాంబూలం ఆ రోజే ఈ అమ్మవారికి, ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది, ఆ అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా. ఇంకో అవతారంలో మళ్ళీ మరో రోజు రావాలి కదా. అందుకని ఏ అవతారంలో ఆ అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే. ముత్తైదువులు
ప్రతిరోజు ముత్తైదువుల్ని తెచ్చుకొని ఈ 9 అమ్మవారి రోజులు స్వరూపం ముత్తైదులకి ఇవ్వచ్చు తాంబూలం. ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు. ఒకళ్ళు దొరికితే ఒక్కళ్ళే ఉండకూడదు, తోడు ఉండాలి. ఇటువంటి ఏమీ ఒక్కళ్ళైనా అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ముత్తైదులకి ఎవరికైనా ఒకరికైనా ఇచ్చుకోవచ్చు అంటారు. అమ్మవారికి పెట్టిందే ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు, లేదు ముత్తైదువులకు ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చేసే పని ఏంటంటే, పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నామంటే ఒక 10,000 రూపాయల చీర తెచ్చుకుంటాం, అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం. ముత్తైదు వస్తే 200 రూపాయల చీర తెస్తాం. ఇది ఒకటి చేస్తారు. మన వాళ్ళ దగ్గర మంచి తెలివితేటలు ఏంటంటే ఇది ఒకటి ఉంది. అంటే నిజంగా ముత్తైదువు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి, సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము, అమ్మవారికే ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం పిసినారితనం చేస్తాం. మనం కట్టుకోవాలి, మనకే ఉంటుంది అన్నది మాత్రం కొంచెం ఎక్కువ రేటు పెట్టి మంచిది చూసి, కలరు అన్ని మంచిది చూసి, బార్డర్ ఉందా ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం. కానీ ముత్తైదు సాక్షాత్ అమ్మవారే నా ఇంటికి వచ్చి తాంబూలం స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం. అది తప్పు. చేతి ఏదైతే ఉందో బ్రాహ్మణులకు కావచ్చు, ముత్తైదువులకు కావచ్చు, వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి. హైదే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి. మంచివి తీసుకొద్దాం. ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు, ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు. ఎప్పుడు నువ్వు ముత్తైదువులను ఎప్పుడు పిలుచుకోవు కదా. కాబట్టి ఒకవేళ పిలుచుకున్న సత్యనారాయణ సంవత్సరం గృహప్రవేశాలప్పుడు పిలుచుకున్న ముత్తైదువులందరికీ ఇట్లా చెయ్యం కదా మనం. ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చెయ్యవు కదా. ఒక్క శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించవు, తిట్టి శాపిస్తాను తప్ప కదా. కాబట్టి ముత్తైదు అంటే భగవత్ స్వరూపం, అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడతాం వాళ్ళకు కూడా. వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళు అయితే ఆనందిస్తారో, ఎన్నాళ్ళు అయితే కట్టుకుంటారో, ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా, వాళ్ళ ఇంట్లో పూజకు పోతే ఇచ్చింది, ఎంత బాగుంది, చూడు ఎంత బాగుంది, ఇలా చూసుకొని మురిసిపోతారు. చూసారా, వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ల పాటు నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అనుకున్నారా, అక్కడితో ఆగిపోతున్నా అనుగ్రహం. నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది, మిగతాదంతా ఉండదు. అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి, తీసి పక్కకు పడేసేటట్టు ఉండద్దు మనం ఇచ్చేది. ఆ విధంగా చేసుకోవాలి. ముత్తైదు రూపంలో అమ్మవారు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురుగారు, ధన్యవాదాలండి. మంచిదమ్మా.